కల్కి మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే డెఫినెట్గా నా ఎక్స్పెక్టేషన్స్కి మించింది. వాట్ ఏ మూవీ మ్యాన్, అబ్జల్యూట్ సినిమా. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఆ గ్రాండియర్నెస్ కానీ, స్కేల్ కానీ ఇప్పటి వరకు మనం ఏ తెలుగు సినిమాలో కూడా చూడని రేంజ్లో ఉంది. మూవీ స్టోరీ విషయానికి వస్తే నిన్న మనం ఒక వీడియో పెట్టాం మన ఛానల్లో, కల్కి బ్యాక్ స్టోరీ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అని. అందులో మనం చెప్పుకున్నదే 99% ఈ మూవీలో ఉంది. ఇంకా నేను డీటెయిల్గా చెప్పదలుచుకోలేదు ఇంకా ఏంటనేది. సో అశ్వత్థామ, సుప్రీం యాస్కిన్, సుమతి మరియు భైరవ అనే మెయిన్ క్యారెక్టర్ల చుట్టూ ఈ స్టోరీ తిరుగుతూ ఉంటుంది. ఈ మూవీలో చాలా క్యామియోస్ ఉన్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. ఒక క్యామియో తప్ప, ఫస్ట్ హాఫ్లో వచ్చే ఆ క్యామియో చూసి ఇదేందయ్యా ఇది, ఏనందుగా ఈ సినిమాలో అనిపిస్తుంది. అది తప్ప మిగతా క్యామియోస్ గురించి ఏం చెప్పినా అది స్పాయిలర్ అవుతుంది కాబట్టి నేను చెప్పను. మీరు థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్కి వస్తే, మూవీ ఫస్ట్ 20 minutes హార్ట్ ఆఫ్ ద మూవీ. ఏ రీజన్ వల్లైనా మీరు బై మిస్టేక్ ఈ మూవీ ఫస్ట్ 20 minutes చూడటం మిస్ అయితే మిగతా సినిమాని చూడొద్దు. మళ్ళీ ఇంకోసారి బుక్ చేసుకొని ఒక్క నిమిషం కూడా మిస్ కాకుండా ఫస్ట్ మినిట్ నుంచే సినిమా చూడండి. ఎందుకంటే ఈ కల్కి సినిమా యూనివర్స్కి ఇంట్రడక్షన్ ఈ ఫస్ట్ 20 minutesలో ఉంటుంది, హార్ట్ ఆఫ్ ద మూవీ అనమాట. అలాగే ఈ మూవీ ఇంటర్వెల్ సీన్ కానీ, సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ సూపర్గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో 5 minutes సీక్వెల్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ కల్కి సినిమాటిక్ యూనివర్స్ ఉందని మేకర్ చెప్పారు లాస్ట్లో. తర్వాత పాటలో రాబోయే మూవీకి సంబంధించిన ఇంట్రడక్షన్ సీక్వెల్ లాస్ట్ 5 minutesలో ఉంటుంది. అదైతే జస్ట్ అమేజింగ్, మైండ్ బ్లోయింగ్గా ఉందన్నమాట. అందులో ఆ నెక్స్ట్ మూవీస్లో అసలు యాక్చువల్గా ప్రభాస్ ఎవరు అనే ఒక క్వశ్చన్ ఏంటి మనం చెప్పుకున్నాం. యాక్చువల్గా ఈ ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి అనే పాత్రకు సంబంధించి ట్విస్ట్ రివీల్ చేశారు. అది ఎలా ఉందంటే, ఇప్పుడు మన సీనియర్ ఎన్టీ రామారావు గారు కొన్ని చాలా పౌరాణిక పాత్రలు చేశారు. ఆ పౌరాణిక పాత్రల్లో అందులో కొన్ని పౌరాణిక పాత్రలు ఆయన తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అని మనకు కూడా తెలుసు. కానీ ఒకవేళ ఇప్పుడున్న హీరోల్లో ఆ పాత్రల్లో కొన్ని ఎవరైనా ఇప్పుడున్న హీరోలో చేయగలరా అంటే ప్రభాస్ తప్ప ఇంకా ఎవరికీ సూట్ కాదు అనే క్యారెక్టర్లు కొన్ని ఉన్నాయి. అందులో ఒక క్యారెక్టరు ప్రభాస్ చేశారు ఇందులో. అసలు అది సూపర్ ట్విస్ట్. అది నేను చెప్పను, అది చెప్తే అసలు మీరు థ్రిల్ మిస్ అవుతారు థియేటర్లో. అది మీరే చూసి తెలుసుకోండి. నాకు చాలా హై ఇచ్చిందనమాట ఆ క్యారెక్టర్ అయితే నాకు. ఇక ఈ సినిమా గొప్పతనం ఏంటంటే, మైథాలజీని, టెక్నాలజీని, ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి హోల్ హార్టెడ్గా మంచి సినిమా తీయాలనే ఇంటెన్షన్తో ఈ సినిమా తీసినట్టు మనకు క్లియర్గా అనిపిస్తుంది. ఇక ఈ మూవీలో కాస్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, అమితాబ్ బచ్చన్ గారు అయితే ఎర్రగా తీశారు. అశ్వత్థామ క్యారెక్టర్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. ఆ యాక్షన్ సీక్వెన్స్లో మేబీ ఆయన ఏజ్ ప్రకారం కొన్ని డూపేమో పెట్టుండొచ్చు, కానీ మనం మాత్రం అమితాబ్ బచ్చన్ చూస్తున్నాం అనుకుంటాం. ఆయన ఆ క్యారెక్టర్లో ఆయన ఒదిగిపోయిన తీరు అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అలాగే సుప్రీం యాస్కిన్గా చేసిన కమల్ హాసన్ గారు వారి స్క్రీన్ ప్రెజెన్స్ ఈ మూవీలో కొద్దిగా ఉన్నా కానీ టెర్రిఫిక్. ఆయన చూపుతోనే భయపెడతాడు. ఆయన కంటి చూపే ఎక్స్ప్రెషన్తోనే మనకి భయం పుట్టిస్తాడనమాట. ఆయన యాక్టింగ్ గురించి మనందరికీ తెలుసు. సో సుప్రీం యాస్కిన్గా కమల్ హాసన్ గారి యాక్టింగ్ చాలా బాగా అనిపించింది నాకు. ఆ తర్వాత భైరవగా ప్రభాస్, సుమతిగా దీపిక పడుకునే వాళ్ళ సెటిల్డ్ యాక్టింగ్ తోటి చాలా మూవీకి నిండుతనం తీసుకొచ్చారు. చాలా బాగా అనిపించింది. బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు, కానీ ఆయనది పెద్దగా ఈ సినిమాకి ఉపయోగం లేని పాత్ర. అలాగే దిశా పటాని క్యారెక్టర్ కూడా బాహుబలి సినిమాలో తమన్నా కూరలో కరేపాకు టైప్ క్యారెక్టరు. ఏదో 2 బోరు కొట్టించే సీన్లు, అవసరమైన ఒక పాట కోసం మాత్రమే దిశా పటాని ఉంది ఈ మూవీలో. ఇక మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ గారి విషయానికి వస్తే, ఇలాంటి లార్జర్ దెన్ లైఫ్ సబ్జెక్ట్ ఉన్న మూవీని ఎలివేట్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా ఇచ్చారు సంతోష్ నారాయణ గారు. పాటలు పెద్దగా ఎక్కలేదు, కానీ అఫ్కోర్స్ మన మూవీలో అవి బాగా మిక్స్ అయిపోయాయి. ఆ ఒక్క దిశా పాట ఉన్న పాట తప్ప. ఆ పాట వినడానికి అనిపించలే, కానీ చూడడానికి మాత్రం బాగుంది. మేబీ ఈ సినిమాలో ఆ పాట ఎందుకు వచ్చిందంటే, అది కూడా ఆ కాంప్లెక్స్లో ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనకు అర్థం కావడానికి చెప్పడానికి తీసినట్టున్నారు. అది డైరెక్టర్ చాయిస్, మనం ఎక్కువ కామెంట్ చేయకూడదు దాని మీద. సో ఇంకా ఫైనల్గా ఈ మూవీ డైరెక్టరు నాగశ్విన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ థాట్ వచ్చినందుకు. ఎందుకంటే మన మైథాలజీ గురించి ఆయన ఈరోజు ఈ సినిమా దీబట్టి మన పురాణాల గురించి, మైథాలజీ గురించి అందరూ డిస్కషన్ చేసుకుంటున్నారు. అది చాలా ఆనందంగా ఉంది నాకైతే. అందరికీ నాలెడ్జ్ వచ్చింది, ఏముంది మన పురాణాల్లో ఏముంది.
దాని గురించి అందరూ డిస్కస్ చేసిన తీశారు నాగశ్విన్ గారు. ఆయనకి హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా అనిపించింది. అలాగే ఇంత పెద్ద సబ్జెక్ట్ని, ఇంత పెద్ద కాన్వాస్ ఉన్న మూవీని, ఇంత పెద్ద స్టార్ కాస్ట్ని, ఇంత పెద్ద బడ్జెట్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో అని చాలామందికి డౌట్ ఉండే, కానీ ఆయన మాత్రం చక్కగా హ్యాండిల్ చేశారు. ఆయనకి 100కి 100 మార్కులు. ఈ మూవీ టీం మొత్తంలో కూడా ఆయనకి నేను ఫుల్ మార్క్స్ ఇస్తాను. అద్భుతంగా తీశారు డైరెక్షన్ అయితే. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, కల్కి 2898 AD మూవీ మన తెలుగు సినిమా చరిత్రలో వచ్చిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూవీస్లో ఒకటిగా నిలిచిపోతుంది. చాలా బాగా తీశారు. నా ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువనే అనిపించింది నాకైతే. కలెక్షన్లు ఎన్ని వస్తాయని నేను చెప్పలేను, ఎందుకంటే నేను కలెక్షన్లు ఎంత వస్తాయని వాటి గురించి మన ఛానల్లో నేను మాట్లాడను. అది మన చేతిలో ఉండదు. బట్ కంటెంట్ పరంగా, సబ్జెక్ట్ పరంగా, సాటిస్ఫికేషన్ పరంగా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఈ రివ్యూ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అలాగే మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ గైస్. దిస్ ఇస్ శివప్రసాద్ సైనింగ్ ఆఫ్.